కనీ పెంచిన తల్లిదండ్రులకే వృద్ధాప్యంలో 2 పూటల భోజనం పెట్టలేక బయటకు తోలుతున్న ఈ రోజుల్లో నేనున్నానంటూ ఓ కానిస్టేబుల్ ముందుకొచ్చాడు. వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది వృద్ధులకు నేనున్నాను, నేను మీ బిడ్డలా ఉంటాను అని చెప్పేసి వారికి 3 పూటల అన్నం పెడుతూ వారి బాగోగులు చూసుకుంటున్నాడు. అయితే ఆయనకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కానిస్టేబుల్ మోహన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మీకు ఈ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? నేను 2012లో నేను బాన్స్వాడలో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తా ఉన్నాను. అండ్ డ్యూటీ చేస్తున్న సమయంలో అక్కడ అనాథ వృద్ధుల పరిస్థితి చూసి, దయనీయ పరిస్థితి చూసి, ఏమమ్మా ఇక్కడ ఈ రోడ్డు పక్కన పడుకున్నావు, ఈ టైంలో అక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర వెళ్ళేసి పడుకో అని చెప్పినప్పుడు నాకు నడవ చేతన అయితే నాకు భర్త చనిపోయాడు, 2 రోజులు అవుతుంది నేను అన్నం తినక అని చెప్పిన సందర్భంలో అక్కడ ధాబా హోటల్ ఉంటుంది కోర్టు పక్కన, అక్కడ వెళ్ళేసి 0 రైస్ తీసుకొచ్చి ఇచ్చి అప్పుడు అనిపించింది ఇలాంటి వాళ్ళకు నా శక్తి కన్నా ఒక 10 మంది కన్నా చేరదీసి ఒక అకామిడేషన్ ఏర్పాటు చేసి ఒక భోజనం పెట్టియాలనే ఆలోచనతోని ఒక సంకల్పం తీసుకొని, నా ఒక్కని వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోదు కాబట్టి నా స్నేహితులు ప్రజెంట్ ఎంఈఓగా ఉన్న దేవి సింగ్ సార్, పిట్లం ఎంఈఓ గారు, అండ్ సాయిబాబా ఫార్మసిస్ట్, మన సింగితం సంగారెడ్డి సార్, మన సంజు సార్ తెలుగు పండిత్, రీతు సింగ్, మన గిరీశం రెడ్డి గారు, ఇలాంటి స్నేహితులతో నా యొక్క ఆలోచనను పంచుకున్నప్పుడు వాళ్ళందరూ సహకరించడం, ఆశీర్వదించడం, మా గ్రామం నుంచి సుభాష్ రెడ్డి గారు సర్పంచ్గా ఉండే అతని స్థలం కేటాయించడం జరిగింది. ఈ విధంగా చిన్న రేకుల షెడ్లో స్టార్ట్ అయినటువంటి 11 సంవత్సరాల క్రితము అప్పటి సిబిఐ జేడి లక్ష్మణ గారు, అదేవిధంగా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు చేతుల మీదుగా ఇక్కడ ఈ కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. వాళ్ళు మహానుభావులు వాళ్ళు వచ్చి బ్లెస్సింగ్స్ చేయడం నాకు సేవలో ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో మా విలేజ్ నుంచి ప్రతి పంటకి ఒక ధాన్యం బస్తీ ఇస్తామని మా రైతులు ముందుకు వచ్చి సహాయపడడం, అదేవిధంగా 15 మంది ఎంప్లాయీస్ అక్కడక్కడ చిన్న సేవ చేస్తున్న వారిని గుర్తించి వారికి నా ఆలోచనని చెప్పి, మీరందరూ నాకు సహకరిస్తే నేను ఆశ్రమం పెట్టి అనాథ వృద్ధులకు సేవ చేయాలనుకుంటున్నాను, మీరు అందరూ సహకరిస్తే నేను ముందుకు నడుస్తానని చెప్పినప్పుడు వాళ్ళందరూ బ్లెస్ చేయడం జరిగింది. వారందరూ సహకరించి నాకు సహాయపడ్డారు. ఆ విధంగా మూసల రంగారావు సార్ గారు, మా గురువు గారు, అతని యొక్క ఆర్థిక సౌజన్యంతో, అదేవిధంగా 10 మంది సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 43 మెంబర్స్కి కొడుకులు ఉన్న వాళ్ళు వస్తుంటారు మా దగ్గర. అలాంటి వ్యక్తులకు కొద్ది టైం దాకా ఉంచుకొని వాళ్ళ పిల్లలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి రిటర్న్ పంపించడం జరిగింది. ఆ అంత్యక్రియ కార్యక్రమం కూడా మేమే చేస్తూ ఉన్నాము. గత 8 మందికి చేయడం జరిగింది. ఈ విధంగా వారికి ఈ సేవతనియా అందుకోసం 104 వాళ్ళు కూడా ప్రభుత్వం తరఫున మాకు సహకారం అంతా ఉన్నది. మెడిసిన్స్ విషయంలో అదే ఏఎన్ఎం గారు కూడా వచ్చి వీళ్ళకు మెడిసిన్స్ ఇచ్చడము, హెల్త్ చెకప్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ గిరీశం రెడ్డి గారు, అదేవిధంగా రిటైర్డ్ ఎంఈఓ బాలగంధర్ సార్ గారు బోధన నుంచి కూడా వచ్చి సేవలు చూస్తూ ఉంటారు. నాతో పాటు 15 మంది ఎంప్లాయీస్ నాకు సహాయ సహకారాలు అందించడం, అధికారుల సహకారం, ఆశీర్వాదము, వీరందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనం సేవ చేయగలుగుతా ఉన్నాను. అన్ని కూడా సేవా కార్యక్రమాల్లో ఉచితంగా మా డబ్బులు పెట్టుకుని పనిచేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా 13వ సంవత్సరంలో ఇక్కడ స్టార్ట్ అవుంది. సారు మన సంగారెడ్డి సార్ గారు, మోహన్ గారు ఇక్కడ స్టార్ట్ చేశారు. దాన్ని సంగారెడ్డి సారు మాకు పరిచయం. డాక్టర్ ఆ సారు యొక్క ఉద్దేశంతో నేను ఇక్కడ నాకు అధ్యక్షుడిగా మోహన్ గారు నియమించిన దానికి నా యొక్క శక్తితో పనిచేసుకుంటాను. అయితే ఇలా అనాథాశ్రమం అనేది ఏదైతే ఉందో, ఇది అనాథాశ్రయము అనేది అభివృద్ధి చెందకూడదు అని అందరు కూడా అనుకుంటారు. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందితే సోమరిపోతులు ఎక్కువైపోతారు. తమ బిడ్డల్ని వదిలేసి అందరూ కూడా అక్కడ అనాథాశ్రమంలో అన్నం పెడతారనే ఉద్దేశంతో అందరూ కూడా వదిలేస్తారు. అయితే ఇది ఎట్లుండాలంటే ఐసీయూ హాస్పిటల్లో ఐసీయూ ఎట్లా ఉంటుంది, ఎవరికో అత్యవసర సర్వీసుల్లో వాళ్ళని తీసుకుపోయి అక్కడ పెడతారు. అట్లనే ఇది కూడా అత్యవసర పరిస్థితి, ఎవరు ఏమి లేరు అంటేనే తీసుకొచ్చి మేము ఇక్కడ సేవ చేస్తాం. ఎంతమంది అయినా రాని, ఇటువంటి వాళ్ళ కొరకే ఇది అభివృద్ధి, కానీ మిగతా వాళ్ళ కొరకు అభివృద్ధి చెందాలనేటువంటి కోరిక మాకు లేదు. అటువంటి వాళ్ళ కొరకు ఎప్పుడు కూడా శాశక్తుల రాత్రింబవళ్ళు చేస్తాం అనేది. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? నేను వచ్చి 7 ఏళ్ళ. అయితే అక్కడ కొరుట్లకి నుంచి ఇక్కడ వచ్చాను. అక్కడ పనిచేసిన వాళ్ళు ఇక్కడ తోలుకొచ్చాడు. సార్ మంచోడు, ఆడ హాస్టల్ పెట్టిండు, ముందు రమ్మని తోలుకొచ్చాడు. ఇక్కడ వచ్చి ఇక్కడిని ఉండిపోయినా నాకు ఎవ్వరు లేరు, పిల్లలు లేరు, జల్ల లేదు, ఇల్లు లేదు, భూమి లేదు.
కైకిలు చేసుకుని బతికిన సార్. అంతే. నీకు పెళ్లి కాలేదా? పెళ్లి అయింది, భార్య దారిపోయింది. నేను ఇల్లు వెళ్ళిపోయినా అంత ఎక్కడిదక్కడ అయిపోయింది. డాక్టర్ రాస్తారు, ఇక్కడ అందరికి చూస్తారు. అయితే మొత్తానికి ఎవరు లేని అనాథలు వృద్ధాశ్రమానికి రావాలి, ఇలా తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదలకూడదు అని చెప్పేసి ఇక్కడున్న గిరీశం గారు చెప్తున్నారు. అలాగే మోహన్ గారు తనకున్న స్వయశక్తిలా ప్రయత్నించి ఈ రోజు వృద్ధాశ్రమాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు. మానవ సేవే మాధవ సేవ అని ముందుకెళ్తున్నారు. ఆయన ఆశయ సాధన ఇలాగే ముందుకు సాగాలని మనము కోరుకుందాం.